హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. నోటికి రుచిగా తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని తినండి. వేడివేడిగా చాలా బాగుంటాయి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక 3 పొటాటోని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. హాఫ్ కప్ వరకు పోహా తీసుకోవాలి. పోహాని కొంచెం వాటర్ వేసుకొని కడిగేసుకొని ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టుకుంటే ఇలా గుజ్జుగా అయిపోతుంది. పొటాటోని తురుముకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పొటాటో వేసేసుకోవాలి. పోహాను కూడా వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి వేసుకోవాలి ఒక 2 స్పూన్ వరకు. గరం మసాలా, లైట్గా పసుపు వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా ఇలా కలిపేసుకోవాలి. పొటాటో పోహా ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలా కలిసిపోయింది. కొంచెం చేతికి ఆయిల్ అంటించుకొని ఇలా ముద్దగా చేసేసుకొని ఇట్లా చేతిపైన ఇట్లా నొక్కుకొని పెనం పెట్టుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ చల్లుకొని ఒకటొకటిగా ఆయిల్ హీట్ ఎక్కాక వేసేసుకోవాలి. ఇలా చిన్నగా టర్న్ చేసుకోవాలి. బాగా కాల్చుకొని వేడివేడిగా తింటే ఈ స్నాక్స్ అనేది చాలా రుచిగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని తింటే రుచిగా చాలా బాగుంటాయి. ఇలా ఒకటొకటిని తీసేసుకుందాం. మనకి స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది. ఈ స్నాక్స్ని ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి, రుచిగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్స్ని ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా తింటే రుచే వేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.